హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టే ఉంది. మరి నిన్న ఒక సోషల్ నెట్వర్క్స్ లో ఒక న్యూస్ బాగా హైలైట్ అయింది. మరి సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అయినటువంటి న్యూస్ ఏంటి, అదే విధంగా ఈ రోజు కొన్ని పేపర్స్ లో డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. మరి ఆ ఆర్టికల్స్ ఏంటి అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి క్లాసెస్ తో పాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఈవెన్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని ఉన్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి కంప్లీట్ క్లాసెస్ గా మీకు రెఫరెన్స్ కోసం ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే 8341949272 కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272 నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఫస్ట్ నిన్న హైలైట్ అయినటువంటి సోషల్ నెట్వర్క్స్ లో నిన్న హైలైట్ అయినటువంటి మెసేజ్ ఏంటి, చాలా వరకు నాకు ఫార్వర్డ్ మెసేజెస్ చాలా ఎక్కువగా వచ్చాయి. సో నిన్ననే అది వీడియో చేయాల్సింది. సో 25th ఈ రోజు వరకు వెయిట్ చేద్దాము అని, సో ఈ రోజు వరకు అయితే వెయిట్ చేస్తాం. నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటి, మరి ఈ రోజు పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ఏంటి, మరి ఈసీ నుంచి ఎప్పుడు అసలు ఎగ్జామ్స్ జరగడానికి పాసిబిలిటీ ఉందా లేదా, ఒక 2 minutes వీడియో. ఫస్ట్ నిన్న వచ్చినటువంటి హైలైట్ చేసినటువంటి న్యూస్ ఏంటంటే 25th టెట్ రిజల్ట్, అంటే ఈ రోజు నిన్న సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అయినటువంటి న్యూస్ అన్నమాట. 25th అనగా ఈ రోజు టెట్ రిజల్ట్ అని, 26th 27th సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ అని, ఓకేనా. 26th 27th సెంటర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా మార్చ్ 30th నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణ అనేది నిన్న సోషల్ నెట్వర్క్స్ లో బాగా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్. అంటే ఈసీ నుంచి తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేసి ఒక సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అయింది. నాకు ఇదే మెసేజ్ సేమ్ మెసేజ్, జస్ట్ డేట్స్ చేంజ్ అయినాయి. ఒక 3 days బ్యాక్ కూడా నిన్న వచ్చినటువంటి న్యూస్, ఓకే. మరి ఇదే మెసేజ్ ఒక 3 days బ్యాక్ కూడా నాకు ఇదే మెసేజ్ వచ్చింది, బట్ డేట్స్ చేంజ్ అయినాయి. ఏంటి, 25th ప్లేస్ లో 23rd వచ్చింది, 26th 27th ప్లేస్ లో 24th 25th అని వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్ గా 30th నుంచి ఎగ్జామ్స్ వచ్చింది. అంటే ఇదే 3 days బ్యాక్ కూడా నాకు సేమ్ ఇదే, 22nd అనుకుంటా, 22nd వచ్చినటువంటి సోషల్ నెట్వర్క్స్ లో అంటే నాకు మెసేజెస్ ఏంటి అంటే 23rd టెట్ రిజల్ట్ అని, 24th 25th సెంటర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ అని, 30th నుంచి ఎగ్జామ్స్ అని. బట్ నిన్న సోషల్ నెట్వర్క్స్ లో మళ్ళీ అదే మెసేజ్, జస్ట్ డేట్స్ మార్చారు. 25th టెట్ రిజల్ట్ అని, 26th 27th సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ అని, 30th ఎగ్జామ్స్ అని. సో ఈసీ నుంచి అయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో అది మనము ఫేక్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఫేక్ అంటే రియల్ గా ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి కూడా మేబీ ఈ రోజు టెట్ రిజల్ట్ కూడా రావచ్చు. సో ఎవరికి తెలియదు, మీకేం తెలుసు, మాకు కూడా అంతే తెలుసు. బట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈసీ నుంచి ఎటువంటి అఫీషియల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సందేశం అయితే ఇంకా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇంకా ఈసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి ప్రస్తావనే రానివ్వాల. ఇన్ కేస్ ఈసీ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చింటే గవర్నమెంట్ అఫీషియల్ గా నిన్ననే అనౌన్స్ చేసేది. సో సమ్ ఈసీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో రేపటి నుంచి రేపు టెట్ రిజల్ట్, నెక్స్ట్ వెంటనే సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ గా జరుగుతాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసేది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఇది మనం ఫేక్ గానే తీసుకోవచ్చు. ఇది నిన్న సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అయినటువంటి న్యూస్. మేబీ ఈ రోజు టెట్ రిజల్ట్ రావచ్చు, రాకూడదని చెప్పడానికి లేదు. ఈ రోజు టెట్ రిజల్ట్ వచ్చేసి 26th 27th వెబ్ ఆప్షన్స్ అని పెట్టేసి 30th నుంచి ఎగ్జామ్స్ జరగచ్చు. సో ఇది ఛాన్స్ లేదు అని మాత్రము మనం చెప్పడానికి అయితే లేదు. ఏదేమైనా కానివ్వండి, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో 90% నామమాత్రంగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. డిఎస్సి ఆస్పిరెంట్స్ 90% కాదు, 95% అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ డిఎస్సి వాయిదా పడినట్టే అనేటువంటి భ్రమలోనే, ఆ ఆలోచనలోనే ఉన్నారు. భ్రమని కాదు, వాళ్ళది నిజం కూడా కావచ్చు. బట్ ఇప్పటికైతే
జస్ట్ వాళ్ళు ఊహించుకోవడమే, ఇప్పటికైతే ఊహించుకోవడం, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి జస్ట్ ఊహించుకోవడమే. ఎందుకంటే 14th రిజల్ట్ రావాల్సింది, 14th కి రిజల్ట్ క్యాన్సిల్ అయిపోయింది. 20th నుంచి యాక్చువల్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారము 20th వెబ్ ఆప్షన్స్ అది క్యాన్సిల్ అయిపోయింది. 25th హాల్ టికెట్స్ డౌన్లోడ్ అంటే ఈ రోజు నుంచి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్స్ లో 3 డేట్స్ ఓకేనా క్యాన్సిల్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా 30th నుంచి అంటే కేవలం 4 డేసే ఉంది. 25th రోజు, 26th, 27th, 28th, 29th ఈ రోజు హోలీ ఫెస్టివల్ కాబట్టి మేబీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు రాకపోవచ్చు. బట్ 26th, 27th, 28th, 29 ఓన్లీ 4 డేసే ఉంది. ఈ 4 డేస్ లో రిజల్ట్, సెంటర్స్ యొక్క వెబ్ ఆప్షన్స్, ఎగ్జామ్స్ నిర్వహణ ఇదంతా ఈ 4 డేస్ లో ఛాన్సెస్ ఉన్నాయా, మరి ఇదే డేట్స్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం మాత్రము వెయిట్ చేయాల్సిందే. ఈ 90% మాత్రము జరగవు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక 6 to 7% ఏజ్ నార్మల్ గా ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఆ 1 or 2% జరిగితే మేము నష్టపోతాం కదా, ఎగ్జామ్స్ జరిగితే మేము నష్టపోతాం కదా అనేటువంటి మంచి ఆలోచనతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వాళ్ళకి షెల్యూట్, వాళ్ళకి హ్యాండ్స్ అప్. మంచి ఆలోచన, మీరు అదే ప్రిపరేషన్ లోనే ఉండండి. ఎగ్జామ్ అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు మీ ప్రిపరేషన్ లో ఎటువంటి చేంజెస్ అయితే కనిపించొద్దు, ఎటువంటి చేంజెస్ అయితే చూపించొద్దు. మీ ప్రిపరేషన్ మాత్రము అదే స్టాండర్డ్ లో ఉండండి. పక్కాగా మీకంటూ ఒక జాబ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. కష్టపడంది ఫలితం అయితే రాదు. మనం కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం కూడా తప్పే. సో కష్టపడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. బట్ ఇక్కడ ఎవరు ఎక్కువగా సఫర్ కావాలి అంటే, టెట్లో మొన్న ఫైనల్ కీలో బార్డర్ లో క్వాలిఫై అయిన వాళ్ళు, 1-2 మార్కులు తక్కువతో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఈ టెట్ లో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటది, లేదా టెట్ స్కోర్ పెరగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటది. వీళ్ళకు ఖచ్చితంగా టెట్ రిజల్ట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. సో ఆ టెట్ రిజల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో వాళ్ళకు మాత్రం ఇదొక బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. టెట్ లో కొంచెం ఎక్కువ మార్కులు వచ్చింటాయి చూడండి, టెట్ క్వాలిఫై అయ్యి టెట్ లో మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు దీని గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ లోనే మీరు ఉండండి. ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ఒక సందేశం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పొచ్చు, ఏంటి అంటే 30th నుంచి ఎగ్జామ్స్ నిర్వహించరా అనేది ఎవరికి ఏమీ తెలియదు. బట్ అఫీషియల్ గా అయితే ఇందాక చెప్పినట్టుగా ఈసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. ఇన్ కేస్ ఈసీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే సోషల్ నెట్వర్క్స్ మనకు బాగా స్ప్రెడ్, మనకు తెలిసినటువంటి విషయమే. మనకు ఏదైనా ఒక న్యూస్ విత్ ఇన్ 5 or 10 minutes లోనే స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే సోషల్ నెట్వర్క్స్ అది వాట్సాప్ కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా కావచ్చు. సో యూట్యూబ్ ఛానల్స్ ఈ 2 or 3 days మాత్రము కొంచెం తక్కువని చూస్తూ ఉండండి. ఎందుకంటే లేనిపోని మీరు అన్నెసెసరీ చూడకుండా ఓన్లీ మీ కంటెంట్, మీ సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీరు 100% అయితే సక్సెస్ అవుతారని కూడా నేను చెప్పదలుచుకుంటున్నా. ఇంకోటి, వెయిట్ చేయండి. సో అఫీషియల్ గా వచ్చేంత వరకు మాత్రము మీ ప్రిపరేషన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. 1 or 2% మెయిన్ ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి, వారు మాత్రము అస్సలు ఆపద్దు. మిగతా వారు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఇంకా వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అని చాలా మంది ప్రిపరేషన్ ఆపేసింటారు కూడా. వాళ్ళు కూడా ఈ అఫీషియల్ నిర్ణయం వచ్చేంత వరకు మీ ప్రిపరేషన్ అయితే ఆపద్దు. ఓకేనా? ఇంకా ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. బట్ వెయిట్ చేయాల్సిందే, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. మనము ఏదైనా సస్పెన్స్ మూవీ చూసినప్పుడు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అని మనము ఎంతో యాంగ్జైటీగా చూస్తాం కదా, అంతకన్నా రెట్టింపు యాంగ్జైటీగా ఉంది ఇప్పుడు. ఇంకా కేవలం 4 days ఉంది. మరి ఈ 4 days లో టెట్ రిజల్ట్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కానివ్వండి, ఇన్ని ప్రాసెస్ లో ఆ 4 days లో చేస్తారా, మరి డిఎస్సి పైన ఎటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనేది మాత్రము ఈ 4 days వరకు వెయిట్ చేయాల్సిందే. 4 days వరకు కాకపోయినా కానివ్వండి, ఈ రోజు రేపటికి అయితే కొంచెం ఎక్కువగా తెలిసడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ రోజు లేదా రేపు. అంతకు ముందు మనము 20th అన్నారు కదా వెబ్ ఆప్షన్స్, మేబీ 2021 కల్లా క్లారిటీ వస్తుంది అనుకున్నాము. సో 2021 కి అయితే క్లారిటీ రాలేదు.
ఆల్మోస్ట్ ఈరోజు 25th కాబట్టి ఇంకా 3 or 4 డేసే కాబట్టి ఈ 25th కానీ 26th కానీ కొంచెము ఎక్కువ ఛాన్సెస్, ఐ మీన్ 90% ఛాన్సెస్ ఏదో ఒక నిర్ణయం రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగిస్తూ ఉండండి. ఏది ఏమైనా కానీ బాగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ ప్రిపరేషన్ మాత్రము 1% కూడా డల్ చేసుకోవద్దు, అదే ఫ్లోలో వెళ్ళండి. అదొక్కటి మాత్రము చెప్పదలుచుకున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.